ఫ్యామిలీ పెన్షనర్స్ చాలా మందికి 70, 75 మరియు 80 సంవత్సరాలైన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తీసుకోవడం లేదు. వారి జీవిత కాలంలో లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. ఎందుకు తెలుసుకోండి. సర్వీస్ పెన్షనర్ కాలం చేసినాటికి చాలా మంది ఫ్యామిలీ పెన్షనర్‌కు వయసు 70, 75 మరియు 80 సంవత్సరాల నుండి ఉంటున్నారు. వీరిలో చాలా మంది పుట్టిన తేదీ సమస్య వలన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తీసుకోవడం లేదు. అదనపు పెన్షన్ వస్తుంది అనే విషయం కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి పిల్లలకు కూడా ఈ విషయంపై అవగాహన లేదు. వారు దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకొని నివసిస్తుంటారు. అందువల్ల దీనిపైన శ్రద్ధ పెట్టరు. వారు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. సబ్ ట్రెజరీ ఆఫీస్ వారు కూడా దీనిపై ఎలాంటి సూచనలు, సలహాలు ఇవ్వరు. వారికి అదనపు బాధ్యత అవుతుందని కారణంతో కొంతమంది ఫ్యామిలీ పెన్షనర్లు పెన్షన్ వస్తే చాలు అనుకుంటారు. మిగిలిన విషయాలు పట్టించుకోవడం లేదు. ఫ్యామిలీ పెన్షనర్లు ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉంటారు. వారి పిల్లలపైన ఆధారపడుతుంటారు. వీరిలో 85% మంది ఫ్యామిలీ పెన్షనర్లు 2010 ముందు ఉన్నవారు. అప్పట్లో వారికి ఆధార్ కార్డు అందుబాటులో లేదు. అందువలన పెన్షన్ ప్రపోజల్స్ పంపించేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ స్థానంలో ఖాళీగా ఉంచి పంపేవారు. ఈ కారణం చేత పీపీఓలో డేట్ ఆఫ్ బర్త్ నమోదు కాలేదు. సబ్ ట్రెజరీ వారు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసేటప్పుడు పుట్టిన తేదీ నమోదు కొరకు 2010లో ఇచ్చిన జీవో ప్రకారం వీరి దగ్గర నుండి ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు తీసుకొని పుట్టిన తేదీ నమోదు చేయాలి. అలా చేయడం లేదు. కొంతమంది ఫ్యామిలీ పెన్షనర్లకు ఇవి రెండు వేరువేరుగా ఉన్నవి. వీటిలో మార్పు చేసుకోమని చెప్తున్నారు. కానీ వారు మార్చుకోవడం లేదు. అలాగే ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసేటప్పుడు సబ్ ట్రెజరీ అధికారులు తప్పనిసరిగా పుట్టిన తేదీకి సంబంధించి ఆధారాలు తీసుకొని నమోదు చేయాలి. కానీ దీన్ని పరిగణలోకి తీసుకోకుండా ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పెన్షనర్ల సంఘాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. అందువల్ల వారి సబ్ ట్రెజరీ పరిధిలో ఫ్యామిలీ పెన్షనర్ల వివరాలు సేకరించినట్లయితే కొంతవరకు మరియు వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇప్పించడానికి ఉపయోగపడుతుంది. ఇది అంత సులభమైన పని కాదు. ఎందుకంటే ఫ్యామిలీ పెన్షనర్స్ వేరు చోట నివసిస్తుంటారు. వారి అడ్రస్ సేకరించడం కష్టంతో కూడుకున్న పని. సామాజిక బాధ్యతగా ప్రయత్నం చేస్తే కొంతమందికైనా సహాయపడవచ్చు. ఇక సర్వీస్ పెన్షనర్లు స్పోజ్ యొక్క పుట్టిన తేదీ నమోదు కాకపోతే నమోదు చేయించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఫ్యామిలీ పెన్షనర్లకు పుట్టిన తేదీ నమోదు కాకపోతే వారి పిల్లలు ప్రయత్నం చేసి నమోదు చేయించాలి. తద్వారా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ విషయంలో స్థానిక పెన్షనర్ల సంఘాలు సహాయం తీసుకోవాలి. రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు వారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. టెక్నాలజీ యుగంలో కూడా పుట్టిన తేదీ నమోదు చేయించలేకపోవడం చాలా విచారకరం. సంబంధిత అధికారులకు వాస్తవ పరిస్థితి తెలియజేసి ఎంతమంది ఫ్యామిలీ పెన్షనర్లు నష్టపోతున్నారు తెలియజేసి టీడీఏ అమరావతి ద్వారా సబ్ ట్రెజరీ వారికి ఉత్తర్వులు ఇప్పించవలసిందిగా బాధ్యత రాష్ట్ర పెన్షనర్ సంఘాలపైన ఉంటుంది. ఈ సమస్యను రాష్ట్ర సంఘం త్వరలోనే పరిష్కరించి వేలాది మంది ఫ్యామిలీ పెన్షనర్లకు మేలు చేస్తారని ఆశిస్తున్నారు.